హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. పర్సనల్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ అండి. సో సిబిల్ స్కోర్ విషయంలో ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ చెప్తుంది. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఒక విషయానికి వచ్చినట్లయితే క్రెడిట్ కార్డులు తీసుకోవటం, లోన్ తీసుకోవటం ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. ఎంతో సేవింగ్స్ ఉన్నా కూడా ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా అయితే ఉంటుంది. అయితే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు, అలాగే అంత ఈజీ కూడా కాదు. ఒకసారి మీరు తీసుకునే లోన్ని బట్టి నెలల తరబడి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఈ లోన్కి సంబంధించి పేపర్ వర్క్ ముందుకు సాగాలి అంటే ముందుగా బ్యాంకులు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది, మీ సిబిల్ స్కోర్ ఎంత అని. ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానాన్ని బట్టి మీ అప్లికేషన్ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు ఈ విషయంలోనే ఆర్బీఐ గవర్నర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నారు. సిబిల్ స్కోర్ అనేది లోన్ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ సిబిల్ స్కోర్ ప్రతి నెల ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది. అయితే మీ సిబిల్ స్కోర్ మెరుగయ్యాక లోన్ తీసుకుందామని వెయిట్ చేస్తే అందుకు కనీసం నెల రోజులు ఆగాల్సిందే. ఇది గతంలో మాట. ఇప్పుడు ఆర్బీఐ తెచ్చిన రూల్ ప్రకారం త్వరితగతిన వినియోగదారులకు సిబిల్ స్కోర్ అప్డేట్ కానుంది. అంటే కనీసం 15 రోజులకు ఒకసారి మీరు మీ సిబిల్ స్కోరు అప్డేట్ అయితే పొందవచ్చు. సో ఈ నిర్ణయం వల్ల లోన్ తీసుకునే వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుందని అయితే ఆర్థిక నిపుణులు అంటున్నారు. 15 రోజులకు ఒకసారి సిబిల్ స్కోర్ అప్డేట్గా ఉంటే బ్యాంకుల నుంచి మంచి లోన్స్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. క్రెడిట్ స్కోర్లను త్వరితగతిన అప్డేట్ చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో కనీసం 15 రోజులకు ఒకసారి మీరు మీ అప్డేటెడ్ సిబిల్ స్కోర్ను పొందవచ్చు. అలాగే ప్రతి 2 వారాలకు ఒకసారి వినియోగదారుల క్రెడిట్ స్కోర్ వివరాలను క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు కూడా అందజేయాలని ఆర్బీఐ గవర్నర్ సూచించారు. దీని ద్వారా కేవలం వినియోగదారులు మాత్రమే కాకుండా మనీ లాండరింగ్ కూడా కస్టమ్స్ సిబిల్ స్కోర్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా వేగంగా సిబిల్ స్కోర్ అందించడం వల్ల లోన్స్ త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కస్టమర్స్ క్రెడిట్ ట్రాక్ గురించి బ్యాంకులు అలాగే సిఐసిలకు అప్డేటెడ్ సమాచారం అందుతూ ఉంటుంది. ఇది మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ఉంటుంది. అలాగే బ్యాంకులు ఎవరికి లోన్ ఇవ్వాలి, ఎవరికి లోన్స్ ఇవ్వకూడదు అనే విషయంపై స్పష్టమైన సమాచారం అయితే ఉంటుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సిబిల్ స్కోర్ అనేది మనకు ప్రతి నెల ఒకసారి అప్డేట్ అవుతూ ఉండేది. ఇప్పుడు ప్రతి 2 వారాలకు ఒకసారి అయితే సిబిల్ స్కోర్ అప్డేట్ అయ్యే విధంగా ఆర్బీఐ అయితే ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది.